ఇది వచ్చేసి రేవంత్ ఫేవరెట్ రెసిపీ అండి. చోలే మసాలా పూరీలోకి చాలా చాలా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ముందు రోజు నైటే నానబెట్టుకున్న చోలే శనగలు ఉంటాయి కదండి, అవి కుక్కర్లో వేసేసుకొని వాటర్ వేసి సాల్ట్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి వేసేసుకొని 5 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. అండ్ ముందుగా వచ్చేసి ఆనియన్, టమోటా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్ పెద్దవి 2 తీసుకున్నా, చిన్నవి 3 టమోటా తీసుకున్నాను అనమాట. అవి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. చాపర్ ఉంటే చాపర్లో వేసుకున్నా ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేస్తే ఆ టేస్టే వేరనమాట. సో అందుకని ఇలాగ దంచుకున్నాను. అండ్ దెన్ మనం ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసేసుకొని ఇలాచి కూడా అండి, మిరియాలు కూడా వేసుకోవాలన్నమాట. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని ఉంటాం కదా ఆనియన్స్ వేసేసుకోవాలి. అండ్ దెన్ అది బాగా ఫ్రై అవనివ్వాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది. అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఇదైతే బాగుంటుందన్నమాట. అది వేసేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలండి. మనం ముందుగానే టమోటా కట్ చేసుకొని పెట్టుకొని ఉంటాం కదా, ఇది మగ్గిన తర్వాత ఆ చిన్నగా తరుక్కున్న టమోటాలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఆ టమోటా కూడా వేసేసుకొని అది బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలన్నమాట. కొంచెం సాల్ట్, ఇంకా మనం మసాలాలు ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చోలే మసాలా నేను ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే బయటది కూడా వాడుకోవచ్చు. నేను ఎలా చేసుకున్నానో కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది వచ్చేసి చోలే ఇలాగా మెత్తగా అనుకోవాలి. కొన్ని గింజలు ఇలాగా గ్రేవీ లాగా ఇలాగ అవ్వాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. ఇంత మెత్తగా ఉడికించాలన్నమాట. ఆ చోలే వాటర్తో సహా వేసేసేయండి. టమోటాలు మగ్గినాకనే వేయాలన్నమాట. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత మనము చోలే భటూరే మసాలా ఉంటుంది, చోలే భటూరే కాదండి, చోలే మసాలా ఉంటుంది కదా, నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా. మీకు ఇది కావాలంటే ఈ రెసిపీ నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా చేస్తాను. మీరు కావాలంటే బయట కూడా దొరుకుతుందండి. ఆ పౌడర్ వేసేసుకొని ఇక్కడ టేస్ట్ చెక్ చేసుకోండి. ఏమైనా కారం, ఉప్పు అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా బాయిల్ చేసిన తర్వాత నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సో అది వేసేసుకున్నాను. అండ్ దెన్ కసూరి మేతి వేసేసుకొని ఒక 1 మినిట్ అలాగ ఉంచేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ చోలే మసాలా రెడీ. ఇది మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలాగ వెరైటీస్ చేసి పెట్టండి, ఆహా అంటారనమాట. అంత బాగుంటుంది ఇది. దట్టు పూరీలోకి మాత్రమే బాగుంటుందండి, చపాతీలోకి కూడా బాగుంటుంది. దట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్. ఓకే, బాయ్.